హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. టైం అయితే 10 అవుతుంది. నిహారిక ఏమో గరం మీద ఉంది. నీళ్ళకి వెళ్ళిందంట, గుడి దగ్గర కుళాయి ఇప్పది వేసి వాళ్ళు బాగా చేస్తున్నారు, నీళ్ళు బాగా రావట్లేదని ఆ కోపం అంతా నా మీద చూపిస్తూ ఉంది. ఎందుకు నిహారిక? మన ఇంట్లో మోటార్ ఉందిగా, తాగదాం శుభ్రంగా. బావి పైప్ వేపించి బావి మోడల్లో ఒక పైపు దించి దాంట్లో మళ్ళీ ఒక చిన్న పైప్ వేసి దాంట్లో నీళ్ళు తాగుతున్నాము. ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మన నీళ్ళు కూడా బాగానే ఉంటాయి, కాకపోతే కొద్దిగా సవ్వుగా ఉంటాయని తాగరు. ఇప్పుడు చూసే భగవంతుడు ఏం చేశాడో మళ్ళీ ఆ నీళ్ళు తాగే విధంగానే చేశాడు. గుడి దగ్గర పంపు అయితే వీడియో అనుకుంటే గబగబ పని కానివ్వడు, అందుకని నాకు మటుకు బీపీ వచ్చింది. ఫ్రెండ్స్ బీపీ అయితే లేదు, బీపీ మటుకు ఖచ్చితంగా వచ్చింది. తన వల్ల నాకు బీపీ వచ్చింది. చూసారా, ఇంకా అనలేదు అనుకున్నా, అన్నింది. అయితే ఎప్పుడు చేసేది మళ్ళీ పూలు వస్తాయి, నాకు బట్టలు ఉన్నాయి ఆడ. నాకైతే కంట కూడా లేదు. నీళ్ళు ఎత్తుకొచ్చి బట్టలు ఉతుక్కుంటా. పక్కన కుళాయిలు ఎందుకు ఎప్పుతున్నారు? అవి ఎప్పుడు మొన్న చూస్తున్నారు, ఇవాళ వాటికి ముహూర్తం పెట్టినట్టున్నారు. ఏంటి కానిస్తావా? ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రాబోతున్న వంటకం వచ్చేసి బెండకాయ క్యాప్సికమ్ కలిపి ఫ్రై చేస్తుంది. అది కూడా ఎందుకు చేస్తుందంటే, ఒకసారి నేను హైదరాబాద్లో రూమ్లో ఉన్నప్పుడు ఒక కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని తిన్నాను నిహారిక, చాలా బాగుందని చెప్పని అన్నాను. ఆ దెబ్బతో అక్కడ వంటకమైనా నేను చేస్తాను చూడు ఎలా ఉంటుందని చెప్పేసి నిహారిక చేస్తుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ట్రై చేయండి, తెలుసుంటే మటుకు ఏదన్నా అందులో లోపం ఉన్నా లేదు అసలు ప్లస్ అయినా మైనస్ అయినా ఏదైనా సరే మీరు కామెంట్ రూపంలో తెలియపరచండి. తనుజమ్మ ఈరోజు స్కూల్కి పోనని చెప్పింది, ఎందుకంటే తనకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంట. అందువల్ల ఈరోజు వెళ్ళలేను నాన్న అని చెప్పేసిన తర్వాత వాళ్ళ టీచర్కి కాల్ చేసి మరి చెప్పి ఆగిందనమాట. చింటెంకాయలు స్కూల్ ఇంకా ఇంటర్వ్యూలు కొట్టలేదు, ఇంకొక అరగంట ఉంది ఇంటర్వ్యూలు కొడతారు. స్కూల్లో ఉంది ఇంటర్వ్యూలు కాదు బాబా, పాస్ బిల్లు. ఓకే ఓకే, బిల్లు ఇన్ని రకాల బిల్లులు. సరే ఓకే ఫ్రెండ్స్. బిల్ అంటే ఏంది? ఇంటికి వెళ్ళే బిల్లా? కాదు కాదు కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఇంట్లో చేయబోతోంది నిహారిక బెండకాయ క్యాప్సికమ్ ఫ్రై. అందుకు సంబంధించిన బెండకాయలు ఒక ½ కిలో తెచ్చుకుంది. ½ కిలో తెచ్చావా? ఓకే. క్యాప్సికమ్ వచ్చేసి 2, అవన్నీ ½ కిలో నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇప్పుడు బెండకాయలు అయితే తొడియాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటుంది. అలాగే ఈ క్యాప్సికమ్ కట్ చేసి లోపల విత్తనాలు తీసేసి ఆ పైన మనకు కావాల్సింది ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుంటుంది అనమాట. రాముగాడు ఈరోజు ఏమో బయటికి వెళ్ళమని చెప్పినా పోవట్లేదు. రాము కెమెరాకి లుక్ వేసుకుంటా. ఓకే రామో చూడరా, ఇదిగో చూడు. అరే పలకవా, చూడు తోకపు. అమ్మ 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 అమ్మ. సరే సరే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బెండకాయ ఈ క్యాప్సికమ్ సన్నగా తరిగి పెట్టేసుకొని తర్వాత నిహారిక ఏం చేయబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. పూలు వచ్చినాయి ఫ్రెండ్స్, ఈసారి చామంతి పూలు వచ్చినట్టున్నాయి. ఇవి ఎట్ట కట్టాలి నిహారిక? కాళ్ళు తీసేయాలా? ఇట్లా అనుకో, కాడ తీసేయాలి. ఓకే, తీసి ఎర్ర పూలు కూడా ఇచ్చాడుగా, ఇట్లా పట్టుకొని దారం చుట్టి కట్టాలన్నమాట. ఓకే, కట్ చేస్తూ ఉంది నిహారిక. క్యాప్సికమ్ కూడా ఈ విధంగా సన్న ముక్కగా కట్ చేసుకొని అన్నీ మిక్స్ చేసేసి ఫ్రై చేసుకోవడమే. అలా అయితే గ్యాస్ మీద పెట్టేసింది ఫ్రెండ్స్. ఒక 4 స్పూన్లు ఆయిల్ పోసుకుంది. అందులో ఇప్పుడు 1 స్పూను తిరగమాత గింజలు, ఒక చిటికెడు పసుపు, తర్వాత దంచి పెట్టుకున్న తెల్లబాయలు ఒక 7, ఒక నిమిషం పాటు వేగిన తర్వాత వేసిన తర్వాత ఒకసారి బాగా కలబెట్టేసుకున్నాం. ఇప్పుడు
ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు బెండకాయ ముక్కలు బాగా వాడినాక ఫ్రెండ్స్ క్యాప్సికమ్ బెండకాయ ఈ విధంగా వాడిన తర్వాత ఒక 3 మినిట్స్ వాడిచింది నిహారిక. తర్వాత వచ్చేసి ఈ కొత్తిమీర అనేది ఆప్షను, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. నాకైతే ఇష్టము, అందువల్ల నిహారిక నేమని చెప్పాను. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా అందులో వేసేద్దాం. తర్వాత మసాలా కారం వేసుకుందాం మన ఇంట్లోది. వేస్తేనే మన అన్నంలో కలుపు తినేదానికి సపరేట్గా బాగుంటుంది. ఒకటిన్నర స్పూన్ అనుకోండి ఫ్రెండ్స్, చిన్న స్పూన్తో 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూను సాల్ట్. తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్నాం. మామూలుగా అయితే పచ్చడి చేయమన్నాను, పచ్చడి లేకుండా ఉత్తిది కలుపుకునే దానికైతే నాకు ఇంకా చాలా ఇష్టం. పచ్చడితో మీరు ఏదైనా పచ్చడితో కానీ లేదా పప్పులో కానీ నంచుకొని తినొచ్చు అన్నమాట, చాలా బాగుంటుంది. ఆహా, ఫ్రై అవుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇది వేసిన ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్తో ఒకసారి వాడుచుకుందాం. అంటే ఫ్రెండ్స్ 2 మినిట్స్ 3 మినిట్స్ అయిందనమాట. చాలు, ఈ మాత్రం చాలు. ఇంకా అన్నంలో కలుపుకొని తినేయడమే. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దాం. ఫ్రై ఏమో నాకు ఎదురుగా పెడుతుంది, అన్నం వేయకుండా. చూడండి ఫ్రెండ్స్, నిహారిక దగ్గరే ఉంది కదా, వేసుకోవచ్చు కదా. ఇవన్నీ నా ముందు పెట్టి అన్నం వేయకుండా అనమాట బయట తిరుగుతుంటే. కొద్దిగా అన్నం వేసి ఫ్రై చేసి ఇందులో పచ్చడి ఉంటే బాగుంటుంది, కానీ కొత్త ఫ్రైతో కలిపి తింటేనే మజా. ఫ్రెండ్స్, ఈ వంట అయ్యేటప్పుడే పక్కన ఇంకో వంట కూడా చేసి పెట్టింది, కూర పందిరి చిక్కుడు. కొన్ని ఉంటే అవి కూడా ఫ్రై చేసుకున్నారు ఇద్దరు, నిహారిక తనుజమ్మ. ముందు నువ్వు తింటావా? కొద్దిగా అన్నం. ఓకే ఓకే, నువ్వు తిన్నాక మేము తింటాంలే. అద్భుతం. దేనికి? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. తిను. సరిపోద్ది బావా? కొంచెం కొంచెం అంటే మరి కొంచెం వేస్తావు. అది 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 ఓకే ఓకే ఓకే, చాలు 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 చాలు. ఎక్కువ అయిపోద్దామా? చాలు. ఆహా, అప్పుడప్పుడు ఈ తాలింపు కూరలు తినాలి, అది కూడా ఉత్తి తాలింపుతో కలుపుకొని తినాలి, అప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఎక్కువ వాడ్చబాకండి ఫ్రెండ్స్, ఒక మీడియం టైప్లో వాడ్చండి. క్యాప్సికమ్ బెండకాయ కలిపి ఫ్రై అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అలా ఉప్పు తక్కువైనట్టుందా ఏమో తిని చూడు. సరిపోయిందా? సరే సరే అయితే సూపర్. వేరే లెవెల్ అంతే. నిండా కలుపుకుంటే బాగుంది, అలసం కలుపుకుంటే ఏంటంటే నీకు ఉప్పు సరిపోనట్టుగా అనిపించింది. బెండకాయ జిగురు అది అనుకుంటారు ఫ్రెండ్స్ మీరు, అదేం లేదు. క్యాప్సికమ్ మిక్స్ చేసి ఒక్కసారి ఫ్రై చేసి ఈ విధంగా పెట్టండి. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, ముతకోళ్ళు, మధ్య వయసు వాళ్ళు అందరూ ఇష్టపడి ఎగబడి మరి తింటారు. మొత్తానికి నువ్వైతే తినవు.
మనం వేసిన కొత్తిమీర లాస్ట్లో అక్కడక్కడ తగులుతుంటే ఉంది. రావాలా మీరు వీడియో చేసి వెంటనే బెండకాయ క్యాప్సికమ్ కలిపి ఫ్రై చేసుకుందానండి. వేరే లెవెల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హారిక విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.